హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మమతాస్ రెసిపీస్. ఈరోజు వీడియోలో సొరకాయ పచ్చడిని చాలా సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అలాగే మనం రోజు చేసుకునే టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. ముందుగా సొరకాయను తీసుకొని పైన ఉన్న పొట్టును తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 3-4 టీ స్పూన్ల నూనెను వేసుకొని నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత 2 టీ స్పూన్ల పచ్చిశనగపప్పుని అలాగే 1 టీ స్పూన్ జీలకర్రని వేసి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చీలను వేసుకోండి. పచ్చిమిర్చిని వేసేటప్పుడు ఇలా మధ్యలోకి కట్ చేసి వేసుకోండి. ఇలా వేయడం వలన ఇవి పేలకుండా ఉంటాయి. పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని వేసుకోండి. సొరకాయ ముక్కల్ని వేసుకొని ఒకసారి కలుపుకొని ఇవి సాఫ్ట్గా అయ్యేంత వరకు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. సొరకాయ ముక్కలు ఈ విధంగా సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపుని, 5-6 వెల్లుల్లిపాయ రెబ్బల్ని, కొద్దిగా కొత్తిమీరని, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకొని అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని తర్వాత ఇందులో 1/2 కప్పు దాకా నువ్వులని వేసుకొని ఒకసారి అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని లో టు మీడియం ఫ్లేమ్లో మరొక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇలా అన్నీ చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి చల్లారిన తర్వాత జార్లోకి తీసుకొని తర్వాత ఇందులో రుచికి సరిపడా అంతా ఉప్పును వేసుకొని గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసేటప్పుడు మరీ మెత్తగా కాకుండా మధ్య మధ్యలో ఆపుతూ కొంచెం కచ్చాపచ్చాగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని తాలింపు పెట్టుకుందాము. తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 2-3 టీ స్పూన్ల నూనెను వేసి నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర అలాగే 2 కట్ చేసుకున్న ఎండుమిర్చిలను వేసి ఇవి వేగిన తర్వాత ఇందులో 3-4 కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలను కూడా వేసుకోవాలి. అలాగే ఇందులో కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోండి. నేను ఇక్కడ కరివేపాకు వేయడం మర్చిపోయాను. తాలింపు వేగిన తర్వాత ఈ తాలింపుని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిలో వేసుకొని ఒకసారి కలుపుకొని వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.